పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహార ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియోలో అమ్మాయి అబ్బాయి వివాహ పొంతన చూసే ముందు ముఖ్యంగా షష్టాష్టకాల గురించి మీరు తెలుసుకోవాలి. షష్టాష్టకాలు ఎంత ప్రమాదమో అది ముఖ్యంగా వివాహ పొంతనలో చూడాలి. కొంతమంది అమ్మాయి లగ్నం నుంచి షష్టాష్టకాలు చూడాలా, అబ్బాయి లగ్నం నుంచి చూడాలా, లేక రాశి నుంచి షష్టాష్టకాలు చూడాలని చాలామంది సందేహపడుతుంటారు. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్. ఈ షష్టాష్టకాలు ముఖ్యంగా రాశి నుంచి చూడాలి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. తర్వాత జన్మ లగ్నం నుంచి కూడా షష్టాష్టకాలు ప్రధానంగా చూడాలి. రాశి నుంచి షష్టాష్టకాలు చూడాలి, లగ్నం నుంచి కూడా షష్టాష్టకాలు చూడాలి. అంటే లగ్నమే చాలా ప్రధానమైంది, పవర్ఫుల్గా ఉండేది లగ్నం నుంచి మాత్రమే. షష్టాష్టకాలు చాలా ప్రధానమైంది. ఇంకా రాశి నుంచి కూడా చూడాలి. అయితే రాశి కంటే ముఖ్యంగా లగ్నాన్ని చూడాలి. అంటే ఒకటి గ్రహమైత్రి, ఒకటి చంద్రమైత్రి. ఇది చాలా ముఖ్యం వివాహానికి. ఇది గుర్తుంచుకో. ముఖ్యంగా జన్మ జాతకంలో షష్టాష్టక దోషాలు ఏమన్నా ఉన్నాయా అనేవి చూడాలి. తర్వాత రాశి పొంతన గ్రహమైత్రి కూడా చాలా అవసరం. గ్రహమైత్రి అంటే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి కానీ, అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి కానీ ఆ రాశి అధిపతులు మరి గ్రహ మైత్రి ఇద్దరికి ఉందా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. రాశి పొంతన షష్టాష్టకాలకు అవిభావన సంబంధం అనేది తప్పకుండా ఉంటుంది. ఇవి రెండు చాలా ముఖ్యంగా వివాహ పొంతనలో చూడాలి. ఈ షష్టాష్టకాలు అంటే షష్ట అష్టకం. షష్ట అంటే 6, అష్టకం అంటే 8. 6, 8. జన్మ లగ్నము రాశి నుంచి కూడా చూడడం చాలా ఉత్తమమైనదని శాస్త్రంలో చెప్పడం జరిగింది. షష్టాష్టకాలు చాలామంది తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా అభ్యసించక షష్టాష్టకాల్లో శుభ షష్టాష్టకాలు కూడా ఉంటాయి. వీటిని కూడా చూడకుండా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. మీరు పూర్తిగా అవగాహన దానిపై శాస్త్రం పట్టి పూర్తి నేర్చుకున్న తర్వాత మీరు షష్టాష్టకాల నిర్ణయం చేయాలి. ఇందులో ముఖ్యంగా శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలని 2 పార్టులుగా విభజించబడి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా చూడాలి. ఇంకా ముఖ్యంగా శుభ షష్టాష్టకాలు అంటే ఏంటివి అనేవి మీరు ముందుగా తెలుసుకోండి. మేష లగ్నంలో జన్మించిన వారు, వృశ్చిక లగ్నం అంటే వృశ్చికానికి కూడా కుజుడే అధిపతి, వృశ్చిక లగ్నం వారు, వృశ్చిక రాశి వారు వీరు వివాహం చేసుకోవచ్చు. అంటే మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. అంటే మేష రాశి వారు వృశ్చిక లగ్నం వారిని చేసుకోవచ్చు. మేష రాశి వారు కూడా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. ఇక్కడ మేషానికి వృశ్చికానికి కుజుడే అధిపతి అవుతున్నాడు కాబట్టి ఇది 8వ రాశి అయినా కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది శుభ షష్టాష్టకం అవుతుంది. వృశ్చిక రాశి వారు, వృశ్చిక లగ్నం వారు మేషం వారిని చేసుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక మేషానికి ఒకడే అధిపతి కుజుడు. వృశ్చికం వారికి 6వ స్థానం మేషం అవుతుంది, మేషం వారికి 8వ స్థానం వృశ్చికం అవుతుంది. కాబట్టి ఇవి శుభ షష్టాష్టకాలు అంటారు. ఇలా షష్టాష్టకాల్లో 2 రకాలుగా ఉంటాయి. అవి చూసిన తర్వాత నిర్ణయం చేయాలి. శుభ షష్టాష్టకాలను అశుభ షష్టాష్టకాలని తీసివేయకూడదు. దానివల్ల చాలా ఎన్నో వివాహాలు విభిన్నమై ఈ వివాహాలు కాకుండా ఉండిపోవడం జరుగుతుంది. తర్వాత మిథున రాశి వారు కానీ, మిథున లగ్నం వారు కానీ మకర రాశి వారిని కానీ, మకర లగ్నం వారిని కానీ వివాహం చేసుకోవచ్చు. మిథున రాశి నుంచి కానీ, మిథున లగ్నం నుంచి కానీ మకరం 8 అవుతుంది. ఇక మకర లగ్నం కానీ, మకర రాశి వారికి మిథునం 6 అవుతుంది. కాబట్టి ఇది శుభ షష్టాష్టకం. మీరు ఏమి సంశయం లేకుండా వివాహం చేసుకోవచ్చు. దీనికి షష్టాష్టక దోషం అనేది ఉండదు. ఆ తర్వాత సింహ లగ్నం, సింహ రాశి.
అంటే సింహ లగ్నం వారు ఎవరిని వివాహం చేసుకోవాలంటే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం. మీన రాశి వారిని, మీనం 8వది అవుతుంది కాబట్టి 8వ మీన రాశి వారు కానీ మీన లగ్నం వారు కానీ సింహరాశి వారు వివాహం చేసుకోవచ్చు. ఇక మీన రాశి వారు సింహ లగ్నం వారి కానీ సింహ రాశి వారిని కానీ వీరి వివాహాలు చేసుకోవచ్చు. ఇది అంటే సింహం నుంచి మీనం 8 అవుతుంది, మీనం నుంచి సింహం 6 అవుతుంది. ఇది శుభ షష్టాష్టకం. ఇది వివాహానికి పూర్తిగా 100% శుభ షష్టాష్టకం చేసుకోవచ్చు. వీరికి ఎలాంటి సందేహం లేదు. ఇక తులా రాశి వారు కానీ తులా లగ్నం వారు కానీ ఎవరిని వివాహం చేసుకోవాలంటే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభం 8 అవుతుంది. వృషభం నుంచి తులారాశి 6వ స్థానం అవుతుంది కాబట్టి ఇది శుభ షష్టాష్టకం. తులారాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, లగ్నం వారు చేసుకోవచ్చు. వృషభ రాశి వారు వృషభ లగ్నం వారు తులారాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఇది కూడా శుభ షష్టాష్టకం అవుతుంది. అంటే తుల నుంచి వృషభం 8, వృషభం నుంచి తుల 6 అవుతుంది కాబట్టి ఈ శుభ షష్టాష్టకం. ఇది నిస్సందేహంగా వీరు వివాహం చేసుకోవచ్చు. ధనస్సు రాశి వారు కర్కాటక రాశి వారిని కానీ లగ్నాన్ని కానీ కర్కాటక లగ్నం వారిని కానీ వివాహం చేసుకోవచ్చు. అంటే ధనస్సు రాశి నుంచి కర్కాటకం 8 అవుతుంది, కర్కాటకం నుంచి ధనస్సు 6 అవుతుంది కాబట్టి ఇది కూడా శుభ షష్టాష్టకం, వివాహం చేసుకోవచ్చు. కుంభరాశి వారు ముఖ్యంగా కన్యా రాశి వారిని కన్యా లగ్నం వారిని నుంచి కన్యా 8 అవుతుంది, కన్యా రాశి నుంచి కుంభం 6 అవుతుంది. ఇవి నిస్సందేహంగా శుభ షష్టాష్టకం, వీరు వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ శుభ షష్టాష్టకాలని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ రాశుల వారు ఈ లగ్నాల వారు నిస్సందేహంగా వివాహం చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు. అశుభ షష్టాష్టకాల గురించి మీరు తెలుసుకోవాలి. వృషభ రాశి నుంచి తులా లగ్నానికి పడదు. అంటే వృషభ రాశి వారు కానీ తులా లగ్నం వారు కానీ షష్టం అవుతుంది కాబట్టి ఇది అశుభ షష్టాష్టకం అవుతుంది. వృషభ రాశి వారు వృషభ లగ్నం వారు తులా రాశి వారిని వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే అది అక్కడ నుంచి వృషభం నుంచి తులా షష్టమం అవుతుంది. కర్కాటక రాశి వారు కర్కాటక లగ్నం వారు వీరు ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే కర్కాటక రాశి వారు ధనస్సు రాశి వారిని వివాహం చేసుకోకూడదు. కర్కాటక లగ్నం వారు కూడా ధనస్సు రాశి వారిని వివాహం చేసుకోకూడదు. కన్యా రాశిలో కన్యా లగ్నంలో జన్మించిన వారు కుంభ రాశిలో వారిని కానీ కుంభ లగ్నం వారిని కానీ వివాహం చేసుకోకూడదని శాస్త్రంలో చెప్పబడింది. ఇక వృశ్చిక రాశి వారు వృశ్చిక లగ్నం వారు మాత్రం మేష లగ్నం మేష రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక మకర రాశి వారు కానీ మకర లగ్నం వారు కానీ మిథున లగ్నాన్ని కానీ మిథున రాశి వారిని కానీ షష్టాష్టక దోషం అవుతుంది కాబట్టి మకర లగ్నం మకర రాశి వారు మిథున లగ్నం మిథున రాశి వారిని వివాహం చేసుకోకూడదు. మీన రాశి మీన లగ్నం వారు సింహ రాశిని కానీ సింహ లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు. అశుభ షష్టాష్టకాల్లో ముఖ్యంగా వృషభం తుల వీరు వివాహం చేసుకోకూడదు. కర్కాటకం వారు ధనస్సు రాశి వారిని ధనుర్ లగ్నం వారిని వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే కర్కాటకం నుంచి ధనస్సు రాశి ధనుర్ లగ్నం అది 6 షష్టం అవుతుంది కాబట్టి వీరిద్దరూ వివాహం చేసుకోకూడదు. ఇక వృషభ రాశి వారు వృషభ లగ్నం వారు తులా రాశి తులా లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు. తులా రాశి వారు తులా లగ్నం వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. అలాగే కర్కాటక రాశి కర్కాటక లగ్నం ధనుర్ లగ్నం ధనస్సు రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ధనస్సు రాశి వారు కర్కాటక రాశి వారిని కానీ కర్కాటక లగ్నం వారిని కానీ వివాహం చేసుకో. కన్యా లగ్నం కన్యా రాశిలో జన్మించిన వారు కుంభ లగ్నం కుంభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. కుంభరాశి కుంభ లగ్నం వారు కన్యా రాశి వారిని కన్యా లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు. వృశ్చిక లగ్నం వారు వృశ్చిక రాశి వారు కానీ మేష లగ్నం మేష రాశి వారిని వివాహం చేసుకోకూడదు.
మేష రాశి మేష లగ్నం వృశ్చిక రాశి వారిని కానీ వృశ్చిక లగ్నం వారిని కానీ వివాహం చేసుకోకూడదు. మకర రాశి వారు మకర లగ్నం వారు మిథున లగ్నం మిథున రాశి వారిని కానీ వివాహం చేసుకోకూడదు. వృశ్చిక రాశి వారు వృశ్చిక లగ్నం వారు మేష రాశిలో కానీ మేష లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు. మీన రాశి వారు కానీ మీన లగ్నం వారు కానీ సింహ లగ్నం సింహ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక సింహ రాశి సింహ లగ్నం వారు మీన రాశి వారిని కానీ మీన లగ్నం వారి కానీ వివాహం చేసుకోకూడదు. మీన రాశి వారికి సింహం 6 అవుతుంది. సింహరాశి వారి నుంచి మీనం 8 అవుతుంది. అంటే ఇక్కడ షష్టాష్టకాలు అశుభ షష్టాష్టకాలు కావున మీరు వివాహం చెప్పినవన్నీ అశుభ షష్టాష్టకాలు. అంటే 6, 8 స్థానాలు రాసులు లగ్నాలు అవుతాయి, అవి వివాహానికి పనికిరావని అర్థం. అశుభ షష్టాష్టకాలు అంటే 6, 8 స్థానాల్లో మీరు ఉన్నట్లయితే, అశుభ షష్టాష్టకాల్లో వివాహమైనట్లయితే చాలా పెద్ద ప్రమాదాలు, గొడవలు, ఎంబడే డైవర్స్ అయిపోవడం, విడాకులు జరగడం, లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మరణగండం ఉండడం, చనిపోవడం, ఇది వెంబడే జరుగుతుంది. అశుభ షష్టాష్టకాలు వివాహ పొంతనలో మీరు ముఖ్యంగా చూసుకోవాలి. ఎప్పుడైనా ఘన పొంతన కాదు, ముఖ్యంగా జన్మ జాతకం, అమ్మాయి అబ్బాయి జన్మ జాతకాలు రెండు ఒక దగ్గర పెట్టుకొని ఇద్దరి సప్తమము లగ్నము షష్టాష్టకాలు ఇవి ముఖ్యంగా చూసుకోవాలి. ఇద్దరి సప్తమాధిపతులు, ఇద్దరు రాశ్యాధిపతులు, మనస్కారకుడు చంద్రుడు, లగ్నాధిపతులు, కలత్ర కారకుడు శుక్రుడు. షష్టాష్టకాలు చాలా ప్రధానమైనది. షష్టాష్టకాలు 6, 8లో పడ్డారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రాణగండం ఉండడం, లేక ఎప్పుడు గొడవలు పడుతూ కొట్లాడుతూనే ఉండడం, విడిపోతూ దూరంగా ఉండడం, మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్లాడుతూ మళ్ళీ విడిపోవడం, జీవితకాలం నరకంతో సమానంగా షష్టాష్టకాలు ఉంటాయి. కాబట్టి మీరు ముఖ్యంగా షష్టాష్టకాలు మీ జాతకంలో చూయించుకోవాలి. స్పష్టంగా అర్థం కావాలంటే మీ అందరికీ ఒకటే గుర్తుంచుకోండి. మేషరాశి వారు మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభరాశి, కుంభ లగ్నంలో జన్మించిన వీరందరికీ 8వ స్థానం పనికొస్తుంది. ఇది గుర్తుంచుకోండి. మేషము, మిథునము, సింహము, తుల, కుంభ లగ్నాల వారికి వీరందరికీ లగ్నం కానీ రాశి కానీ 8వ స్థానం పూర్తిగా శుభ ఫలితాన్ని ఇస్తారు. మీరు వివాహం చేసుకోవచ్చు. షష్టాష్టక దోషం ఉన్నవారు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. వీరికి షష్టమ దోషం తప్పకుండా ఉంటుంది. వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరం ఈ రాశుల్లో జన్మించిన వ్యక్తుల 6వ స్థానం అనేది పనికిరాదు. అశుభ షష్టాష్టకం షష్టం అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. వృషభం నుంచి తుల 6 అవుతుంది కాబట్టి పనికిరాదు. నేను చెప్పిన ఈ రాశుల వారికి అశుభ షష్టాష్టకం ఉంటుంది. మొదలు చెప్పిన వారికి శుభ షష్టాష్టకాలు. ఈ ముఖ్యంగా వివాహ విషయంలో షష్టాష్టకాలు శుభ షష్టాష్టకాలు తప్పకుండా తెలుసుకోండి. వివాహ పొంతనలో లేకుంటే చాలా ప్రమాదాలు, చాలా సమస్యలు రావడం జరుగుతాయి. కాబట్టి ఈ శుభ షష్టాష్టకాలు ఉన్నాయా, షష్టాష్టక దోషం ఏమైనా ఉందా జన్మజాతకంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తప్పకుండా మీరు తెలుసుకోవాలి. వివాహ పొంతనలో ఇది చాలా ప్రధానమైంది. గణాలు ఒకటే కాదండి, గణాలు అసలు అశాస్త్రీయం. గణాలను మీరు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోకండి. జన్మజాతకం తప్పనిసరిగా ఇవన్నీ జన్మజాతకంలో పరిశీలన తప్పకుండా చేసుకోవాలి. షష్టాష్టక దోషం ఉన్నట్లయితే మీరు సమస్యలను కోరి తెచ్చుకున్న వారవుతారు. జాగ్రత్త. సర్వేజన సుఖినో భవంతు.